గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. ఇవాళ అంశాలు ఒకసారి చూస్తే సినీ ఎగ్జిబిటర్లు, ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లతో కమిటీ ఏర్పాటు, 2014 నుంచి 2023 వరకు గద్దర్ అవార్డులను ప్రకటించిన సర్కార్, కడప మహానాడు గ్రాండ్ సక్సెస్, యూట్యూబర్ బయ్యాసని యాదవ్ను విచారిస్తున్న ఎన్ఐఏ. ఈ అంశాలపై విశాఖ నుంచి వాసు, హైదరాబాద్ నుంచి మోహన్, ప్రవీణ్, కడప నుంచి సుధీర్ ఫీల్డ్ రిపోర్ట్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా తమ సమస్యలపై సమావేశంలో చర్చించామని డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, నిర్మాతలు చెప్పుకొచ్చారు. విశాఖలో జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నామన్నారు. ఎగ్జిబిటర్లు, ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లతో కమిటీ వేసుకున్నామని, కమిటీ ద్వారా ప్రభుత్వానికి సమస్యలను తెలియజేస్తామన్నారు. ఇక కమిటీ గురించి సోమవారం ప్రభుత్వానికి వివరిస్తామని డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, నిర్మాతలు తెలిపారు. డీటెయిల్స్ని ఇక ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, కమిటీ వేశాం, మా సమస్యలన్నీ కూడా ప్రభుత్వం ముందు ఉంచుతామని అక్కడికి వచ్చినటువంటి డిస్ట్రిబ్యూటర్లు, డిఫరెంట్ సెక్టార్స్ వాళ్ళు చెప్పినట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? చందు, మనం వీరమల్లు సినిమాకు సంబంధించి థియేటర్ల బంద్ వ్యవహారం సంబంధించి ఆ వివాదాన్ని ఫుల్ స్టాప్ పెట్టేందుకైతే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఇటీవల తెలంగాణలో కూడా ఇటువంటి సమావేశం జరిగింది. ఇప్పుడు ఏపీలో కూడా విశాఖ ప్రధాన కేంద్రంగా సినిమాకి ప్రధాన కేంద్రంగా పెట్టుకున్నారు కాబట్టి విశాఖలో కూడా డిస్ట్రిబ్యూటర్లు అయితే, నిర్మాతలు అయితేనే, మొత్తం ఎగ్జిబిటర్లు అయితేనే మొత్తం అంతా కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు ఈ సమస్య పరిష్కారం చేయాలని. మరోవైపు ఇప్పటికే కావాలని వీరమల్లు పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందని కావాలని ఈస్ట్ గోదావరిలో కొంతమంది ఈ విధంగా చేయటం, ఈ ఎపిసోడ్ గత 4 రోజులుగా కూడా వివాదాస్పదం కావడం, దీని వెనకాల కొంతమంది నిర్మాతలు ఉన్నారని చెప్పడం, కొంతమంది నిర్మాతలు మేము లేమని చెప్పడం, ఇదంతా వ్యవహారం అయితే మరోవైపు ప్రభుత్వం కూడా ఈ వ్యవహారాన్ని సినిమా థియేటర్ను చూడనట్టు వదిలేస్తున్నాం, మేము ఇక ఊరుకునేది లేదని వాళ్ళు కూడా సినిమా థియేటర్ల తనిఖీలు చేపట్టింది. విశాఖ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో, అటు అనకాపల్లి అయితేనే, మొత్తం విశాఖ నగరంలో అయితేనే అనేక థియేటర్లు కూడా గత కొన్ని రోజులుగా కూడా చాలా కేసులు కూడా నమోదు చేస్తున్నారు. ఆ థియేటర్లో అమ్ముతున్నటువంటి తినుబండారాలు ధరలు కూడా అధికంగా పెంచేసి, కూల్ డ్రింకుల ధరలు పెంచేసి, సినిమా ధరలు పెంచేసి ఇష్టమైనట్టు వ్యవహరిస్తున్నారు. సినిమా టికెట్ల ధర కంటే సినిమాకి వెళ్ళినటువంటి పిల్లలతో వెళ్ళినటువంటి ఫ్యామిలీకి తినుబండారాల ఖర్చు ఎక్కువ అవుతుందని కూడా భయపడి సినిమా థియేటర్లు కూడా రాని పరిస్థితి ఏర్పడింది. అంతా కారణం మొత్తం కూడా ఒక సిండికేట్గా ఏర్పడి థియేటర్లు లీజుకి తీసుకున్నటువంటి వానలు ఈ విధంగా చేస్తున్నారని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఇవాళ మొత్తం కూడా ఎగ్జిబిటర్లు అందరూ కూడా, నిర్మాతలు కూడా మొత్తం ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో సుదీర్ఘంగా దాదాపు 2-3 గంటల పాటు వాళ్ళందరూ కూడా చర్చించుకోవడం జరిగింది. చర్చించిన అనంతరం కూడా 3 విభాగాలకు సంబంధించి ఒక్కొక్క విభాగం నుంచి 9 మందిని తీసుకుని ఒక కమిటీ ఏర్పాటు చేస్తాం. ఒక కమిటీ ఏర్పాటు చేసి దీనికి శాశ్వత పరిష్కారం, అంటే ప్రస్తుతం జరిగినటువంటి ఈ మనస్పర్ధలు అవ్వచ్చు, లేకపోతే పరస్పర ఆరోపణలు, వివాదాలు అవ్వచ్చు, అన్నిటికీ కూడా ఒక సమస్యను పరిష్కరించే విధంగా ముందుకెళ్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ థియేటర్పై దాడులు చేయడానికి కొంతమంది వివాదాస్పదం చేయడం కూడా ఇవాళ ఎగ్జిబిటర్లు కూడా దాన్ని ఖండించడం జరిగింది. ఎందుకంటే అది ఎప్పుడూ రొటీన్గా జరిగే ప్రక్రియలో భాగంగానే జరుగుతుంది తప్ప మా మీద ఎవరో కక్ష కట్టలేదు, ఎవరు చేయలేదని. కొంతమంది పవన్ కళ్యాణ్ కక్ష కట్టి ఈ విధంగా చేస్తున్నారని కొన్ని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వాళ్ళైతే అటువంటిది ఏమీ లేదని చెప్పడం కూడా జరిగింది. ఏదేమైనప్పుడు కూడా గత కొన్ని రోజులుగా ఈ సినిమా టికెట్ల వివాదానికి సంబంధించి, లేక సినిమా థియేటర్ బంద్ వ్యవహారం సంబంధించి అయితే కుట్ర కోణం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. దీని మీద ప్రభుత్వం కూడా దుర్గేష్ మంత్రి కూడా, ఏపీ దుర్గేష్ మంత్రి కూడా దీనికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి విచారణ కూడా జరుగుతుంది. ఈ లోపల పవన్ కళ్యాణ్ కూడా తన మంత్రి శాఖ నుంచి 2-3 సార్లు కూడా దీనికి సంబంధించి కూడా ప్రకటన విడుదల చేయడం జరిగింది. మొత్తానికి ఒకవైపు అల్లు అరవింద్, మరోవైపు దిల్ రాజు, ఇలా ఎవరికి మట్టు వాళ్ళు ఆ నలుగురిలో మేము లేము, థియేటర్ బంద్ విషయంలో మేము లేమని చెప్తున్నారు. ఈస్ట్ గోదావరిలో కొంతమంది కావాలని, కాకినాడలో కొంతమంది కావాలని ఇదంతా కూడా సృష్టించారని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ జరిగినటువంటి సమావేశం అయితే సామరస్యంగా జరిగింది. మొత్తం కూడా రేపు భవిష్యత్తులో ఈ తరహా ఇబ్బందులు లేకుండా థియేటర్ బంద్ విషయంలో కానీ అన్నీ కూడా చర్చించుకున్నామని చెప్తున్నారు. అదేవిధంగా పర్సంటేజ్ విషయంలో గత కొంతకాలంగా కూడా వివాదం నడుస్తుంది. ఈ పర్సంటేజ్ కూడా సక్రమంగా వినియోగించినందుకు కూడా అందరూ కూడా చర్చించడం చెప్తున్నారు. ఈ నివేదికని మొత్తం 27 మందితో కమిటీ వేస్తున్నారు. ఈ కమిటీ సభ్యులు కూడా ప్రభుత్వానికి అందజేస్తున్నారు. ప్రభుత్వానికి అందజేసా మీడియాకు కూడా ఇస్తామని చెప్పారు. భవిష్యత్తులో ఇటువంటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని అయితే వాళ్ళు ప్రకటించారు. చందు. రైట్ వాసు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.